చెప్పింది చెయ్యాలి. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడో మనం అది చేయాలి. విశ్వాసముతో నమ్మాలి. దేవుడు నా జీవితంలో ఇది జరిగిస్తాడని విశ్వసించాలి. రక్షణ లేని నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడని నమ్మాలి. నా ఇంటిలో ఎప్పటికి ఇదే సమస్య ఉండదని సమస్య మాట్లాడొద్దు. దేవుడికి అది ఇష్టం లేదు మాట్లాడడం, తెలుసా? నువ్వు ఎర్ర సముద్రం గురించి మాట్లాడకు. దాని గురించి నువ్వు నాకు మొర్ర పెట్టడం నాకు ఇష్టం లేదు. దానిని ఆజ్ఞాపించడానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, సమస్యను తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టి సమస్యని ప్రభువా కనికరం చూపవా, కృప చూపవా, దయ చూపవా అనే ప్రార్థనలు మనం చేస్తాం. అయ్యొక టైపు. కానీ ఇక్కడ సమస్యని తీసి అవతల పడేయమంటున్నాడు మోషేతో. నువ్వు చెయ్యి చాపు, సముద్రం 2 పాయలు అవుతుంది. వాళ్ళు 6 నెలల్లో పోతారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నాకెందుకు చెప్తున్నావు నువ్వు? ఈరోజు మన పరిస్థితి ఎట్లుందంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను ఆ యొక్క వివాహానికి వెళ్తాడా? వెళ్ళాడా? పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి పిలువబడ్డాడు యేసయ్య. మీరు చదివితే ఉంటుంది, పెళ్ళికి గెస్ట్గా, అతిథిగా పిలువబడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు లేని పెళ్ళిళ్ళు చాలా చేసుకుంటున్నారు, క్రైస్తవులే. ఆ పెళ్ళిలో యేసయ్య ఉండడు. మా అక్క ఉంటుంది, మా అన్న ఉంటాడు, మా తమ్ముడు ఉంటాడు, మా బంధువులు ఉంటారు, మా చెల్లెలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అసలైన ఆయన ఉండడు. అందుకని వీళ్ళు బలి పనిచేశారంటే పెళ్లి చేసుకునే వాళ్ళు. అందుకని దేవుడు ఇప్పుడు ఆ పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒకటి చెప్తే అది చెయ్యాలా, ఆయన ఆజ్ఞాపించింది మనం పాటించాలా, ఆయన చెప్పిన దానికి మనం విధేయత చూపితే అక్కడ లెక్కలేని అద్భుతాలు జరగబోతున్నాయి యేసు నామములో.